సార్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నాయమ్మా. కూరగాయల రేట్లు కానీ పర్వాలే, అందుబాటులో ఉన్నాయి. ఆ! జనాలు కొనుక్కోవడానికి కానీ ఏమైనా సరే బాగానే ఉన్నాయి రేట్లు. అంటే నిత్యావసర సరుకుల రేట్లు గాని, కరెంట్ బిల్లులు గాని పెరిగిపోయాయని చెప్పి అంటున్నారు. కరెంటు బిల్లులు పెరుగుతూ ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో పెరుగుతున్నాయి, ఈ ప్రభుత్వంలో పెరుగుతున్నాయి. కరెంటు బిల్లు ఎప్పుడూ ఆగలేదు అయ్యి. ఆ! నిత్యావసర వస్తువులు వస్తే కొంచెం తగ్గినాయి. ఆ! అది ఆయిల్ ఒకటే తగ్గలేదు. ఆయిల్ రేట్ పెరిగిందా? ఆయిల్ రేట్ అలాగే ఉంది. ఆ! తక్కువ వస్తువులన్నీ తగ్గినాయి కానీ ఆ! కూరగాయల రేట్లు బాగానే ఉన్నాయి, పర్వాలేదు, తక్కువగానే ఉన్నాయి కొనేట్టుగా. సార్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేయడానికి ఎలా ఉంది? ప్రైవేట్ పరం అనేది కొంత కరెక్ట్ కాదు. ఆ! ప్రభుత్వం కిందే ఉండాలి. ఆ! అప్పుడు బాగుంటుంది. జనాలకు అందుబాటులో రావాలంటే ప్రభుత్వం కిందే ఉండాలి. ప్రైవేట్ పరం అంటే వాళ్ళు ఇష్టం చేస్తారు. అవును. పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ పరం చేయకూడదండి. ఆ! చేస్తే జనాలకు ఇబ్బంది. మధ్యతరగతి కుటుంబాలు కట్టుకోలేరు కదా. అవును. కాలేజ్ సీట్లు వాళ్ళు ఇష్టం వచ్చి పెడతారు. హాస్పిటల్ కూడా. హాస్పిటల్ కానీ ఆ! బిల్లు చూస్తే అదిరిపోతాయి అన్నమాట. ముందు పేమెంట్ చేస్తేనే పేషెంట్ చేర్చుకుంటున్నారు అవును. వాళ్ళు ఉన్న హాస్పిటల్లో. ఆ! సార్ చూస్తాం ఆరోగ్య సేవలను కూడా నిలిపేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. అది కరెక్ట్ కాదండి. ఆ! ఆరోగ్యశ్రీ అనేది ఉండాలి. ఆ! ఉంటేనే మధ్యతరగతి డబ్బులు ఉండవు. అవును. ఆడికి ఆపేస్తే వాడికి ఇబ్బంది అవుతుంది కదా. ఆ! దాన్ని అమల్లోనే ఉండాలి. సార్ చూస్తున్నారుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించడం జరిగింది. అప్పుడు విమర్శించారు ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా విశాఖపట్నంలో పెట్టుబడి పెడతామని చెప్పడం ఎలాగ? అది కరెక్ట్ కాదండి. ఆ! ఇబ్బంది అయింది. ఎందుకంటే రాజధాని ఇక్కడ పెట్టుకొని అక్కడ చేస్తే ఎలాగా? ఆ! ఇదేదో ఇక్కడ డెవలప్ చేయాలి కానీ విజయవాడని ఆ! వైజాగ్ చేస్తే ఇక అటు అంతా ఇటు వ్యాపారం అంతా అటు వెళ్ళిపోయింది. ఆ! ఇటు మళ్ళీ ఇబ్బంది పడతారు జనాలు. ఓకే. సార్ ఇప్పుడు ఆ అమరావతి 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తా ఉంటున్నారు. అయ్యే అవకాశం ఉంది. అవుతుంది మరి. ఇదివరకు పక్కన పడిపోయి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నదాన్ని చాలా మట్టుకు చేశారు. చేస్తారనే ఉన్నాం, జనాలు ఆస్త. అది థ్యాంక్ యూ.